ఉన్న సబ్ స్టేషన్ దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అదానీ వాళ్ళ ద్వారా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు పెట్టాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. కొన్ని చోట్ల ప్రారంభించింది. అటువంటి స్మార్ట్ మీటర్లు ఇళ్ళకి పెట్టొద్దన్నది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అటువంటి స్మార్ట్ మీటర్లు ఎక్కడ పెట్టినా కూడా వాటిని వెంటనే తొలగించమన్నది మేము కోరుతాం. రెండోది సెల్ ఛార్జీల పేరుతో, అదనపు ఛార్జీల పేరుతో డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడో వాడేసిన దానికి ఇప్పుడు సర్ఛార్జీల పేరుతో ఆ రకంగా వసూలు చేయటం అనేది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఆ రకంగా సర్ఛార్జీలు కూడా అదనపు భారాలు ప్రజల మీద పెట్టొద్దు అన్నది మేము కోరుతా ఉన్నాం. అలాగే ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు ఉచిత కరెంటు రాష్ట్ర గవర్నమెంట్ భరిస్తూ ఉంది. మరి ఇది ప్రజలందరికీ తెలుస్తలేదు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి. కాబట్టి ఇక్కడ ఉన్న కరెంటు అధికారులే ఆ గ్రామాలకు వెళ్ళి మీకు ఉచిత కరెంటు పథకం ఉంది, ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్ల వరకు ఉచితంగా వాడుకోవచ్చు, మీరే ఎటువంటి బిల్లులు చెల్లించక్కర్లేదు అన్నది చెప్పాలి. కనీసం అది ఏం చెప్పకపోవటం వల్ల ప్రజలకి ఏం తెలుస్తలేదు ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులు కానీ ఎస్సీలు కానీ. కాబట్టి ఆ రకంగా పేదలకి ఉచిత కరెంటు పథకం ఏదైతే ఉందో ఆ రకంగా దాన్ని ఉపయోగించుకునే వాళ్ళకి ఆ రకంగా రాయితీ ఇమ్మన్నది మేము కోరుతా ఉన్నాం. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు యూనిట్కి ఛార్జీలు పెంచింది. కరెంటు ఛార్జీలు ఇప్పుడు ప్రజల మీద బాగా పెరుగుతూ ఉంది. మరో పక్కేమో కరెంటు సకాలం ఉండలేదు. వ్యవసాయానికి నాణ్యమైన కరెంటు ఇవ్వాలి, ఇళ్ళకి నాణ్యమైన కరెంటు సప్లై చేయాలి. కానీ అట్లా లేదు. కరెంటు కోతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు వేసవికాలం వస్తే ఇంకా పెరుగుతాయి. కానీ కరెంటు ఛార్జీలు మాత్రం ఈరోజు సర్ఛార్జీల పేరుతోనూ అదనపు ఛార్జీల పేరుతోనూ ఎక్కువగా ప్రజల మీద భారాలు పెడతా ఉన్నారు. ఈ భారాలు తగ్గించమన్నదే మేము కోరుతా ఉన్నాం. అలాగే ఇళ్ళకి స్మార్ట్ మీటర్లు పెట్టవద్దు అన్నదే మేము కోరుతా ఉన్నాం. అట్లానే ఎస్సీ ఎస్టీలకి ఉచిత కరెంట్ అనేది ఆ రకంగా అమలు చేయమన్నది కూడా కోరుతూ ఈరోజు మా మండల కమిటీ ఆధ్వర్యంలోని